బంగారం డిమాండ్ గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతుంటే దాన్ని క్యాష్ చేసుకున్నది ఎవరయ్యా ఇప్పుడు అంటే ఈ బంగారాన్ని తవ్వేటట్టు అంటే మన వ్యాపారులు క్యాష్ చేసుకున్నారా, పైనోళ్ళు క్యాష్ చేసుకున్నారా, ఇదంతా ఒక ఎత్తు అయితే బుర్కినా ఫాసో ఇప్పుడు $18 బిలియన్ బంగారం మీదనే సంపాదించిందంట. ఎట్లాగా అంటే అక్కడే ఈ అంటే ఆఫ్రికన్ కంట్రీస్‌లో బంగారం దొరికేది. ఆ దొరికేటటువంటి చోట్ల ఆళ్ళ బతుకులేమో బాగుపడల. బట్ ఆ బంగారానికి సంబంధించినటువంటి కొనుక్కుంటున్నోళ్ళు బాగుపడుతున్నారు. ఈ కానీ అదెందుకు గాబట్టి ఆ మాత్రం డబ్బులైనా వస్తున్నాయి. బుర్కినా ఫాసోకి సంబంధించి ఇబ్రహీం టరోర్ లీడర్ అయ్యాక అంటే ఓ రకంగా సైనిక తిరుగుబాటు చేసి అదే ఆక్రమించుకున్నారు. అదే ఇప్పుడు వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు లేకపోతే అమెరికాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ రూపకర్తలందరూ గూడా అక్కడే కథ నడిపేటటువంటోళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ డబ్బులిచ్చి కొనుక్కునేటటువంటోళ్ళు. ఇతన్ని బెట్టింది వాళ్ళేననమాట. ఇతను ఆ విధంగా ఆళ్ళకి సప్లై గూడా బానే జేసి పెడుతున్నాడు.